ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. అంటే ఇండైరెక్ట్ గా తప్పులు జరుగుతున్నాయని ఒక సెన్స్ వచ్చేలా మాట్లాడినట్టు అనుకోవాలా? ఇప్పుడు లోక్సభ తాజాగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకి ఒక గుణపాఠం నేర్పాయి. ఈవెన్ తెలుగుదేశంతో సహా గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళకి అపరిమితమైనటువంటి విజయం లభించినప్పటికీ దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల నుంచి తెలుగుదేశం పార్టీ కూడా సరైనటువంటి గుణపాఠాలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ ఎన్నికలు మనకి స్పష్టం చేశాయి. ఇప్పుడు నితిన్ గడ్కరీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు అవి బహిరంగంగానే చేశారు కనుక అది సమస్య కాదు. నితిన్ గడ్కరీ అనేటువంటి వ్యక్తి ఒకవేళ అంటే ఎన్నికలకు ముందు నుంచే నరేంద్ర మోడీ గారికి ప్రత్యామ్నాయంగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ నితిన్ గడ్కరీ అనేటువంటి ప్రచారం మొదలైంది. ఆ మొదలు కావడానికి బీజేపీలో ఉన్నటువంటి వాళ్లే కారకులు, వాళ్లే తీసుకొచ్చారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి వైఫల్యం ఏమిటి అనేటువంటిది 2019 ఎన్నికల సందర్భంగానే వెల్లడైంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు తిరిగి రెండోసారి అధికారానికి రారు అనేటువంటి అంచనాతోటి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ తోటి తెగతెంపులు చేసుకున్నారనేది కూడా ఒక వాస్తవం. తెలుగుదేశం నాయకులు లేదా చౌదరి గారు అంగీకరించకపోవచ్చు. అట్లాగే ఆ రోజు పుల్వామా ఉదంతం జరగకపోయేట్లయితే బీజేపీ గారి నరేంద్ర మోడీ గారి అసలు బలం ఏమిటో స్పష్టంగా అప్పుడే వెల్లడైపోయేది. అది భావోద్వేగాలను పెంచింది. రెండోది, నరేంద్ర మోడీ గారి మీద ఉన్నటువంటి కొంతమంది భ్రమలు ఏంటంటే ఆయన గట్టి నాయకుడు, దేశాన్ని రక్షిస్తాడు, 56 అంగుళాల ఛాతీ ఉంది అనేటువంటి భ్రమలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజు బీజేపీకి అంతకు ముందు కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కానీ మొన్నటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి ఛాతీ అది పైకి కనిపించేదే తప్ప అందులో అట్లాంటి సరికేమీ లేదు అనేటువంటిది ఒకటైతే, విధానపరంగా లేకపోతే ఇతరత్ర అనేక అంశాల్లో ఆయన బలం ఏమిటో బలహీనత ఏమిటో స్పష్టంగా తెలిసింది. ఇక్కడ దీనికి మొత్తం మీద చూడాల్సి వచ్చినప్పుడు ఏంటంటే గడిచినటువంటి 15-20 సంవత్సరాల చరిత్రను చూసినప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైఫల్యాలే ప్రతిపక్షాలకి అవి వరాలుగా మారుతున్నాయి. ఎందుకు అన్నప్పుడు 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి నూతన సంస్కరణల్లో భాగంగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక విధానాలు, అది బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా లేదా జనసేన అయినా, వీళ్ళందరూ వాటిని బలపరుచున్నటువంటి వాళ్లే తప్ప వాటితో విభేదించినటువంటి వాళ్ళు కాదు. వీళ్ళ మధ్య వచ్చినటువంటిది పంచాయతీ ఎక్కడంటే అధికారాన్ని పంచుకోవడంలోకి వచ్చినటువంటి పంచాయతీ తప్ప విధానాల పరమైనటువంటి పంచాయతీ కాదు. అందుకని ఆ విధానాల వైఫల్యం అనేటువంటిది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి శాపంగా మారుతూ ఉంది. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కూడా గణనీయంగానే సంక్షేమ పథకాలు అమలు చెప్పారు, హడావుడి చేశారు. కానీ ఆ దివాళాకోరు విధానాల ఫ్రేమ్ లోనే ఆయన తీసుకున్నటువంటి చర్యలు జనంలో అసంతృప్తికి కారణమయ్యాయి. అందుకని ఓటమి అనేటువంటి జరిగింది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అపరిమితమైనటువంటి మెజారిటీ వచ్చినా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక పైచేయిగా నవరత్నాలను అమలు చేస్తున్నప్పటికీ మళ్ళా తీవ్రమైనటువంటి రావడం అనేటువంటిది దానిలో ఒకటి ఆయన వ్యక్తిగతమైనటువంటి పోకడలు లేదా అనివేత ఒకటైతే విధానపరంగా కూడా భిన్నమైనటువంటి ఫలితాలు కానీ జనం ఆశించిన విధంగా జరగలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా అదే జరిగింది. అందుకనే కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు మనం చేయకూడదంటే బాజీ గారు మేమేం తప్పిదాలు చేశామో చెప్పండి అంటున్నారు. అది మనం వాదనలో డిస్కషన్స్ లో బహిరంగంగా చెప్పుకోవచ్చు. కానీ అసలు కాంగ్రెస్ ఏమి తప్పిదాలు చేయకపోయినట్లయితే మరి 2 సార్లు కనీసం ప్రతిపక్ష హోదాను కూడా ఎందుకు కోల్పోయింది అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకని మేమేమీ తప్పు చేయలేదు, మొత్తం అంతా చేశామంటే మరి అటువంటి పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీ స్థాయికి ఎందుకు జారిపోయింది అనేటువంటిది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అందుకని మేమేం చేయలేదని బుకాయిస్తే జనం దాన్ని అట్లా విశ్వసించరు. కాంగ్రెస్ ఈ నూతన ఆర్థిక విధానాల పేరుతోటి ప్రవేశపెట్టింది కాంగ్రెస్, వాటిని వేగంగా అమలు జరుపుతా ఉంది బీజేపీ. మన ఉమ్మడి రాష్ట్రానికి వచ్చేసరికి లేదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి
జగన్మోహన్ రెడ్డి గారు లేదా చంద్రబాబు నాయుడు గారు కూడా వాటిని అదే స్థాయిలో అమలు జరపడానికి పూనుకున్నారు. అందుకని దాంట్లో వచ్చినటువంటి వైఫల్యాలు లేకపోతే దాని ఫలితాలు కూడా ఆ పార్టీలే అనిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు బీజేపీకి తత్వం బోధపడింది. ఎందుకంటే మనం ఎంతసేపు మతము లేకపోతే మరొకటి పేరుతోటి చేస్తే అది జరిగేది కాదు. ఎందుకు అంటే అయోధ్యలోనే ఏ విధమైనటువంటి ఫలితం వచ్చిందో వాళ్ళు చూశారు. ఇప్పుడు ఇవాళ ఉత్తరాఖండ్ లో బద్రీనాథ్, అది కాంగ్రెస్ సీటు, కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి ఆ ఎమ్మెల్యే బీజేపీలో చేరాడు. ఇప్పుడు ఆ బీజేపీ అక్కడ ఓడిపోయింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ లో ముస్లింలు చాలా తక్కువ, కానీ ఉత్తరాఖండ్ లో కూడా ముస్లిం వ్యతిరేకతను తెచ్చుకోవడంలో అక్కడ బీజేపీ పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఇప్పుడు గెలిచినటువంటి ఇంకొక కాన్స్టిట్యున్సీలో ముస్లిం గెలిచాడు అక్కడ కాంగ్రెస్ తరఫున. అందువలన ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మతం అనేటువంటిది కొంతమందిని పాటు భావోద్వేగాలకు గురి చేసి ఓట్లు కురిపిస్తుంది తప్ప శాశ్వతం కాదు. ఇవాళ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి వాతావరణం ఏమిటి? యోగి అయోధ్యనాథ్ గారు మళ్ళా వచ్చేటువంటి అవకాశం లేనే లేదు అని చెప్పేసి అక్కడ మొన్నటి ఎన్నికలు ఫలితాలు నిరూపించాయి. ఇప్పుడు జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ బలహీనత ఏమిటో తెలిసిన తర్వాత ఆ వేగం మరింత వేగంగా జరుగుతుంది అనేటువంటిది నితిన్ గడ్కరీ గారికి అర్థమైంది. కానీ కొడిసా గారు అసెంబ్లీ ఫలితాలే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటాయనేది మనం కూడా బలంగా నమ్మలేము. అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన ఫలితాలే సేమ్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా రిపీట్ అవుద్దని అనుకోలేము. కరెక్టే. కానీ ఒక ధోరణి నరేంద్ర మోడీ గారి బలహీనత ఏమిటనేటువంటిది ఎన్నికల ఫలితాలు రాకముందు ఉన్నటువంటి అంచనాలు వేరు, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత జనంలో కలిగేటువంటి అంచనాలు వేరు, వైఖరి వేరుగా ఉంటుంది. ఏ పార్టీకైనా అది ఏ పార్టీకైనా అదే సూత్రం వర్తిస్తుంది. అందుకని బలహీనత ఏమిటో వెల్లడైన తర్వాత బీజేపీలో నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా గళవెత్తేటువంటి పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఎందుకని నితిన్ గడ్కరీ నోటి వెంట అద్వానీ మాట ఎందుకు వచ్చింది? అద్వానీ అనేటువంటి ఆయన బలపరచబట్టే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ముందుకు వచ్చారు. చివరికి ఆయన్ని వెనక్కి నెట్టేసి కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు అయోధ్యకు రావద్దు అని చెప్పేసి, ఎవరన్నా మీరు మా ఇంట్లో పెళ్లికి రావద్దు, మీకు ఆరోగ్యం బాగాలేదని చెప్తారండి? ఆరోగ్యం బాగలేకపోయినా మీరు మా పెళ్లికి రండి, మీ ఆశీర్వచనాలు మాకు కావాలని ఎవరన్నా అడుగుతారు. కానీ మీరు రావద్దని చెప్పేసి అయోధ్య అద్వానీకి చెప్పిన తర్వాత, ఏ అద్వానీ అయితే రథయాత్ర పేరుతోటి అయోధ్య కోసం చేశాడో అటువంటి వ్యక్తిని ఆ విధంగా ఎందుకు వద్దనుకున్నారు? కోటేశ్వర గారు మీకేమైనా ఐడియా ఉందా? ఎందుకు వద్దనుకున్నారు? ఆయన రావద్దని ఎందుకు అన్నారు అనుకుంటున్నారు? అద్వానీ వస్తే నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది. ఆ భజన చేసేటువంటి వాళ్ళు అసలైనటువంటి ఉద్యమం నడిపింది అద్వానీ అని చెప్పేసి గుర్తు చేసుకుంటారు. ఆ గుర్తు చేసుకోవడం నరేంద్ర మోడీ గారికి ఇష్టం లేదు. ఆ ఫోటోల్లో ఆయన ఒక్కడే కనిపించాలి. ఇది అంతకుమించి వేరే ఏం లేదు. అందరికీ తెలిసినటువంటి సత్యం అది. ఆ ఖ్యాతి తనకు తప్ప ఇంకో వాళ్ళకి ఎవరికి రాకూడదు అనేటువంటి ఒక దురాశ, పేరాశ తప్ప మరొకటి కాదు. ఎందుకని వాళ్ళు నితిన్ గడ్కరీ అద్వానీ పేరు ఎందుకు ఎత్తారంటే ఇదే కారణం. అంటే బీజేపీలో కూడా ఈ విధంగా ఏక వ్యక్తి పెత్తనం లేదా వ్యక్తి పూజ సర్వం నరేంద్ర మోడీ గారి, అది చివరికి ఎంత దాకా పోయింది? నేను మామూలుగా పుట్టలేదు, తల్లిదండ్రులకు పుట్టలేదు, దయాంశ సంభూతుడిగా పుట్టాను అని చెప్పేసి ఆయన చెప్పుకునే దాకా పోయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రధానమంత్రి స్థాయి ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి విపరీత మనస్తత్వం కలిగినటువంటి ప్రధాని గాని దేశాధ్యక్షుడు గాని నరేంద్ర మోడీ తప్ప మరొకరు లేరు. ఆ విధంగా ఎవరు ప్రకటించుకోలేదు. కానీ 3 సార్లు యాక్సెప్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన పాయింట్ ని కోట్ చేస్తూనే ఇటువంటి ధోరణి ఉన్న వ్యక్తి ఎవరు లేరని ప్రపంచంలో లేరు అని చెప్తున్నప్పటికి కూడా 3 సార్లు జనాలు యాక్సెప్ట్ చేశారు. ఆ పార్టీని యాక్సెప్ట్ చేశారు, ఆయన యాక్సెప్ట్ చేశారు. జనాలు యాక్సెప్ట్ చేయలేదండి. జనాలు యాక్సెప్ట్ చేయలేదు. అదే జనాలు యాక్సెప్ట్ చేయడం అంటే సీట్లు రావడమే యాక్సెప్ట్ చేసినట్టు కాదు. బీజేపీకి మొదటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం అంతా, రెండో ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం అంతా, ఇప్పుడు ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత? 36% వచ్చింది. 36% వచ్చింది. అంటే మన ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపం ఆ విధంగా ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ పార్టీలు చీలిపోయిన కారణంగా సీట్లు అనేటువంటివి రావు. అది ఫ్రెంచ్ ఎన్నికల్లో కూడా మనం చూసాం. అక్కడ ఫ్రెంచ్ ఎన్నికల్లో కూడా అదే జరిగింది.
తక్కువ ఓట్లు వచ్చినటువంటి Right. వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకని ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపం కారణం తప్ప మొత్తంగా వాళ్ళు చెప్తారు కదా 80% హిందువులు, ఆ 80% హిందువులు ఓటు వేసి ఉంటే మరి నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీకి అంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చి ఉండే? పోయినసారి కంటే ఇప్పుడు ఓట్లు తగ్గాయి కదా, తెలుగుదేశం ఓట్లు కూడా కలిసి ఉన్నాయి అనుకోండి అందులో. అవి లేకపోతే ఇంకా తగ్గిపోయి ఉన్నాయి, తెలుగుదేశం ఓట్లు లేదా జేడీ ఓట్లు లేకపోయి ఉన్నాయి. అందుకని రైట్. ఇప్పుడు అసలైనటువంటి రాజకీయ మథనం ఇప్పుడు ప్రారంభమైంది. ఆ మథనానికి సూచనగానే నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు. Right. ఇవి ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయి ఏమిటనేటువంటిది మనం రాబోయే రోజుల్లో చూడాలి. దేశంలో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్నాయి. ఈ